నా బిడ్డ నా దగ్గరికి వచ్చే వరకు ఈ దాహం తీరదమ్మా, తీరదు. అసలు అసలు మీ బిడ్డ ఉంటాం సార్. కస్తూరి, మనకి టైం అవుతుంది, వెళ్దాం దా. అది కాదండి ఆయన. ఏమండి? నమస్కారం తల్లి. పర్వాలేదండి. ఏంటి కస్తూరి, ప్రతి సమస్యని నీ సమస్యలాగా ఆలోచిస్తాం. అతను ఎవరో తెలియదు, అతని సమస్య ఏమిటో తెలియదు, అతని బాధ ఏమిటో తెలియదు, అది కూడా పోయి నీ తలపై ఎక్కించుకుంటాం. అది కాదండి, మన బిడ్డ కోసం ఆ కన్న తండ్రి కూడా ఇలాగే వెతుకుతుంటాడు కదా. మళ్ళీ అది చూడు కస్తూరి, నీకు మంచి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, అప్పుడు గాని నువ్వు చల్లబడవు. రా, ఎక్కువ ఎక్కావా? వెళ్దావా? కస్తూరి గారు, కస్తూరి గారు, కస్తూరి గారు, అమ్మా అవని, కస్తూరి గారు. ఎవరో వెళ్ళి చూడమ్మా. అలాగేమ్మా. అంకుల్ మీరా? అమ్మా, 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 వస్తున్నా. యువరాజ్ గారు, మీరిక్కడికి మా ఇంటికి? నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. పర్వాలేదా, మాట్లాడొచ్చా? అయ్యో అదేంటండి, రాక రాక మీరు మా ఇంటికొచ్చారు. మీరు రావడమే మా అదృష్టం. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అదే వద్దండి, నేను వచ్చింది కాఫీ కోసం కాదండి, నా కూతురి కోసం. అంకుల్ ఏం జరిగింది? భాను కోసం మీరు రావడం ఏంటి? యువరాజ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానం కలుగుతోంది. అసలు భాను ఎక్కడుంది? పెళ్లి చూపులకు రెడీ అవుతున్న అమ్మాయి ఇంట్లోనే ఉండాలని చందన తన్ని బయటికి రానివ్వట్లేదు. భానుకి పెళ్లి చూపులా? తనెవరో అబ్బాయిని ప్రేమించింది కదా, ఆ అబ్బాయితో కాదా? మరి పెళ్లి చూపులు ఎవరితో? చందన చూపించిన కుర్రాడితో. అంటే భాను ప్రేమించిన అబ్బాయితో కాదా? అసలు ఎవరా అబ్బాయి? అమ్మా, అది నా లవ్ని నేనే ఎక్స్ప్రెస్ చెయ్యాలి అని మీరే కదా చెప్పారు. అయినా మిమ్మల్ని నేను నా ప్రేమకు రాయభారంగా వాడుకునే పరిస్థితి నేను తీసుకురాను డాడీ. ఇప్పుడు నేనేమి చెప్పలేని పరిస్థితి. మీ బాధని బట్టి అర్థం అవుతుంది అక్కడ భాను సంతోషంగా లేదు అని. యువరాజ్ గారు,
భాను తను ప్రేమించిన అబ్బాయిని కాదని వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధపడిందా? అసలు అది ప్రేమించిన అబ్బాయి ఎవరండి? నేనిప్పుడేం చెప్పలేనండి. అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఎందుకంటావేంటే? భాను ఒక అబ్బాయిని ఇష్టపడటం అంటేనే అదొక గొప్ప విషయం. భాను కూడా మీతో పాటు చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. దాని గురించి నాకు బాగా తెలుసు. అదంత త్వరగా ఎవ్వరిని ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా వదులుకోదు. కాని అదే భాను ఇప్పుడు తను ఇష్టపడ్డ అబ్బాయిని కాదని వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధపడిందంటే ఏదో జరుగుతోంది. యువరాజ్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే భానుతో నేనొకసారి మాట్లాడతాను. అమ్మా అబ్బా పెద్దమ్మాయి, అక్కడుంది మన భానునే. యువరాజ్ గారు, నేను భానుతో మాట్లాడాలి. భాను ఎక్కడుంది? ఐఎమ్ సారీ భాను. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి డాడీ? ఏం జరిగింది డాడీ? ఏమీ జరగకూడదని నేను కస్తూరింటికి వెళ్ళాను. కస్తూరి ఇంటికి మీరు వెళ్ళారా? దేనికోసం డాడీ? నా కూతురు జీవితం కోసం. ఇన్ని సంవత్సరాలలో మొట్టమొదటిసారి నా స్నేహితురాలింట్లో అడుగు పెడుతున్నాను. ఎంత పని చేశారు డాడీ? ఇది నా కూతురు జీవితం అమ్మా. అందుకే భాను, కస్తూరి, నువ్వు మా ఇంటికి? ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీ ఇంట్లో అడుగు పెట్టాను. నన్ను క్షమించు భాను. కస్తూరి ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. డాడీ, మా కస్తూరి మరింటికొచ్చింది. రా కస్తూరి. నిజం చెప్పు భాను, నువ్వు నా దగ్గర ఏది దాచవు అని అనుకునేదాన్ని. కానీ నిజాన్ని దాస్తావు అని అనుకోలేదు. ప్రతిరోజు మా ఇంటికొచ్చి ఓయ్ కస్తూరి, ఓయ్ కస్తూరి అని నోరారా పిలిచి అడిగి మరీ కాఫీ పెట్టించుకొని ఇష్టంగా తాగే నువ్వు నాతో అన్ని విషయాలు పంచుకుంటున్నావని అనుకునేదాన్ని. కానీ నా దగ్గర నిజాన్ని దాచిపెడతావని నేనెప్పుడూ అనుకోలేదు భాను. కస్తూరి, నువ్వలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది. నేను బాధపడితే ఇష్టం లేని నువ్వు
నన్ను బాధ పెడతావని కూడా అనుకోలేదు. కస్తూరి, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నిన్ను బాధ పెట్టేదన్నా? చెప్పు కస్తూరి. అయితే మరి నిజం చెప్పు. నువ్వు ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరు? భాను, నువ్వు పుట్టిన దగ్గర నుంచి అమ్మా అనే పిలుపు కంటే కూడా కస్తూరి పేరే నీ నోటి నుండి ఎక్కువగా వినపడేది. ఇప్పుడు అదే కస్తూరి నీ ఎదురుగా నించుని అడుగుతోంది. చెప్పు భాను. నా వల్ల కాదు డాడీ, నేను చెప్పలేను. ఏ? నేను తెలుసుకోకూడదా? లేక నాకు అర్హతే లేదా? నేను నీ స్నేహితురాలని అందరితోనూ చెప్పుకుంటావు కదా. దాపరికాలున్న చోట స్నేహం ఉండదు. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది స్నేహం కాదా భాను? కస్తూరి, మా డాడీ తర్వాత నువ్వంటేనే నాకు ప్రాణం. నువ్వు మా మమ్మీ వయసులో ఉండి కూడా ఓయ్ కస్తూరి అని పిలిస్తే ఏంటి పిల్ల అని ప్రేమగా పలికి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను నిజం దాస్తున్నాను అన్నది నిజం, కానీ నీతో ఎప్పటికీ చెప్పలేను. అర్థం చేసుకో కస్తూరి, ప్లీజ్. నిజం చెప్పలేకపోతున్నావా? ఎందుకోసం? అంటే నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరో నేను తెలుసుకోకూడదా? లేదు, ఈరోజు నాకు తెలిసి తీరాలి. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాతో చెప్తున్నావు అంతే. కస్తూరి, నీకు దండం పెడతాను. నీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతేకాని ఇది మాత్రం నా వల్ల కాదు. భాను, కస్తూరిని బాధ పెట్టడం నీకు ఇష్టం ఉన్నదని నాకు తెలుసు. అలాంటిది నువ్వే బాధ పెడతావా? కస్తూరికి నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. డాడీ, ఏంటి భాను ఇది? అదేదో రహస్యమైనట్టు దాస్తున్నావు. నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరో ఈరోజు నాకు తెలియాలి. లేకపోతే నా మీద ఒట్టు కూడా. నేను ప్రేమిస్తున్నది అరవిందని.
అరవింద్ని ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ విషయం నీతో ఎన్నోసార్లు చెప్పాలని అనుకొని చెప్పలేకపోయాను. ఈ మధ్యకాలంలో కొంచెం ధైర్యం తెచ్చుకుని చెప్పినా కూడా మీరు ఆట పట్టించారే తప్ప నమ్మలేదు. కస్తూరి, నేను ప్రేమిస్తుంది ఈ సోడా బుడ్డిగాణ్ణి. ఇంకా చెప్పవే. అరవింద్ని ప్రేమిస్తున్నాను, అరవింద్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఇప్పుడు నువ్వు జోకేస్తే మేము నవ్వాలా? నవ్వేస్తున్నాంలే. కస్తూరి, ఇన్నాళ్ళు నాకు నువ్వంటే ఇష్టం అనుకున్నాను, కానీ అరవింద్ అంటే ప్రాణమని లేటుగా తెలుసుకున్నాను. భాను, ఏం మాట్లాడుతున్నావే? నా కూతురు చెప్పింది అక్షరాల నిజం కస్తూరి గారు. అది మనసిచ్చింది అరవింద్కే. ఈ విషయం ఇంతవరకు అరవింద్ కూడా తెలీదు. మీ అబ్బాయి లేకపోతే నా కూతురు బతకలేదు. లవ్ హిమ్. నీ కొడుకు నాకు కావాలి. నేను నీ ఇంటి కోడలవ్వాలని ఆశపడ్డాను కస్తూరి. వద్దు. వద్దు. ఇది ఎప్పటికీ జరగదు. భాను, మన మధ్య ఉన్న బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే మన మధ్య ఇలాంటివి ఉండకూడదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నిన్ను బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు భాను. ఏంటి నీ అల్లరి? చూడమ్మా, పిచ్చి పిచ్చిగా చేస్తుంది. నేనేం చేయలేదు కస్తూరి, నడుం దగ్గర అలా చేశానంతే. ఇంకా పిల్లలో ఎగురుతున్నాడు. ఏ పిల్ల, నిన్ను ఒక్కటిచ్చానంటే
బంధం ఈరోజు కస్తూరికి తెలిసిన నిజంతో తెగిపోతుంది డాడీ. ఇప్పటికే అరవింద్ని దూరం చేసుకున్నాను, ఇప్పుడు కస్తూరిని కూడా దూరం చేసుకుంటున్నాను. నిజంగా నేను దురదృష్టవంతురాలిని డాడీ. అమ్మ భాను ఇంటికి వెళ్ళింది. భాను ప్రేమిస్తుంది అన్నయ్యనే అన్న విషయం ఈ రోజుతో తెలిసిపోతుంది. ఈ ఇంట్లో ఎన్ని చిక్కుముడులు ఉండగా ఇప్పుడు భాను కూడా ఒక సమస్యగా మారబోతోంది. మా అందరి జీవితాలు నీ మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి. మమ్మల్ని క్షమించమ్మా. భాను ప్రేమించింది మన పెద్దబ్బాయినేనండి. ఏమన్నా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిందండి.